కమింగ్ టు సెకండ్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టికెట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముగ్గురు తగ్గేదేలే అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు మధ్యలో ఇప్పుడు కనుమూరు రఘురామకృష్ణరాజు చేరారు. తాజా సమీకరణాల ప్రకారం చూస్తే టికెట్ ఆయన ఎగిరేసుకుపోవడం ఖాయంగా కనిపిస్తుంది. పొత్తులు ఫైనల్ అయ్యాక సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి ఉండి టికెట్ ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే శివ రెబల్ గా బరిలో ఉంటారని ప్రకటించారు. ఇప్పటికే ఇద్దరు పోటాపోటీగా నియోజకవర్గంలో ప్రచారాలు కూడా చేస్తున్నారు. పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ టికెట్ బీజేపీకి వెళ్లింది. ఆ టికెట్ రఘురామకు దక్కకపోవడంతో ఆయన ఇప్పుడు ఉండి వైపు చూస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే ఎమ్మెల్యే రామరాజుకు చెప్పి ఆయన్ని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 1-2 రోజుల్లోనే ఉండి నుంచి రఘురామ పోటీపై అధికారిక ప్రకటన రావచ్చు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఇదే సమయంలో ఇప్పుడు పెదామిరంలో తన ఎన్నికల కార్యాలయాన్ని RRR ప్రారంభించారు. రఘురామ పోటీలో ఉంటే శివరామరాజు కొంచెం కాంప్రమైజ్ అవ్వచ్చు అనే టాక్ కూడా ఉంది. అలాగే రామరాజును కూడా ఒప్పిస్తారా, లేదంటే ఆయన రెబల్ గా బరిలో ఉంటారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. తణుకు నుంచి రవి, ఈ టికెట్ పై ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అండ్ రెబల్ గా ఉండబోతున్నారా రామరాజు? మొత్తం కూడా ఉండి రాజకీయం మొత్తం కూడా వైకుంఠ పాలన తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి నాయకుడు కూడా నిచ్చెనెక్కి గమ్యస్థానం చేరాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకరికొకరు కాటేసుకుంటూ మళ్ళీ కిందకే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా శివరామరాజు విషయానికి వస్తే, శివరామరాజు ఉండి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి 2019లో పార్లమెంటుకు వెళ్ళారు. అయితే పార్లమెంటు స్థానానికి ఓడిపోవడంతో తాను సిట్టింగ్ని కాబట్టి తనకే మళ్ళీ తన ఉండి నియోజకవర్గాన్ని కేటాయించాలని డిమాండ్ చేసినప్పుడు సిట్టింగ్గా అప్పటికే ఉన్నటువంటి ఎమ్మెల్యే రామరాజుకి అధిష్టానం, టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో శివరామరాజు ప్రస్తుతం ఇండిపెండెంట్గా బరిలో ఉండి మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అదే సందర్భంలో తనకు టికెట్ 2 సంవత్సరాల క్రితమే కన్ఫర్మ్ అయిన సందర్భంలో ఉండి నియోజకవర్గంలో దాదాపు 2,50,000 మంది పైగా ఓటర్లు ఉంటే తాను 2,40,000 మంది వరకు కూడా కలుసుకున్నాను, ప్రత్యక్షంగా కలుసుకున్నాను, తనకే విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రామరాజు చెప్తున్నటువంటి సందర్భంలో అనూహ్యంగా కూడా ఇప్పుడు తాజా పరిస్థితుల నేపథ్యంలో మొత్తం రఘురామకృష్ణరాజుని అక్కడ టీడీపీ అధిష్టానం అకామిడేట్ చేయబోతోంది. ఈ నేపథ్యంలోనే టికెట్ని సాక్రిఫైస్ చేయాలని చెప్పి రామరాజుకు చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా సందేశం ఇచ్చిన నేపథ్యంలో ఆయన నిన్న చాలా తీవ్రమైనటువంటి ఆత్మీయ సమావేశంలో తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురయ్యారు. తన మద్దతు మొత్తం కూడా కూడగట్టున్నారు. మొత్తం అక్కడ రాజీనామాల సినిమా కూడా, అంటే సీన్ మొత్తం కూడా క్రియేట్ అయినటువంటి పరిస్థితి. దాదాపుగా అన్ని సర్పంచులు కావచ్చు, నియోజకవర్గంలో ఉన్న నాయకులు కావచ్చు, దాదాపుగా ఒక 500 మంది పైగా కూడా రాజీనామా పత్రాలను ఇప్పటికే టీడీపీ అధిష్టానానికి పంపించారు. ఇదే సందర్భంలో ఈరోజు తణుకు నియోజకవర్గంలో, తణుకు పట్టణంలో చంద్రబాబు నాయుడు, అదేమన్నా పవన్ కళ్యాణ్ కూడా బహిరంగ సభలో మరి కొద్దిసేపట్లో మాట్లాడబోతున్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు కూడా ఇక్కడికి చేరుకుని చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానం పలికిన నేపథ్యం. ఈ సందర్భంలో రామరాజు మాత్రం తన ఆఫీస్కే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. రఘురామరాజు ఉండి నియోజకవర్గంలో భీమవరంలో స్పీడ్ పెంచాడు. రాజకీయంగా కూడా ఆయన ముందుండే పరిస్థితికి వచ్చేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే పార్టీ కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేసి ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇంకా అంటే ఇప్పటికే 48 గంటల్లో, నిన్న 48 గంటల్లో తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎక్కడ పోటీ చేస్తారనే అంశంపైన క్లారిటీ వస్తుందని చెప్పి రఘురామకృష్ణరాజు చెప్పారు. దీనికి సంబంధించి 24 గంటలు గడిచిపోయాయి. అంటే మరో 24 గంటల్లోనే ఖచ్చితంగా కూడా ఒక ప్రకటన. అంటే ఆయన ఇప్పటివరకు కూడా రఘురామకృష్ణరాజు నరసాపురం పార్లమెంటుకు పోటీ చేస్తారా, అసెంబ్లీకి పోటీ చేస్తారని తీవ్రమైన చర్చల నేపథ్యంలో నరసాపురం పార్లమెంటుకు సంబంధించి బీజేపీ వదులుకునే పరిస్థితి లేదు. అక్కడ శ్రీనివాస్ వర్మకే టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఉండి నుంచే ఆయనకి ఇప్పుడు చివరిసారిగా కూడా అకామిడేట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో రామరాజు సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రామరాజు మాత్రం ఖచ్చితంగా తాను బరిలోనే ఉంటా అన్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా 19 ఏదైతే టీడీపీ సిట్టింగ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో వాటిని ఎక్కడా వదులుకోకుండా కేవలం తన ఒక్కడినే మాత్రమే రామరాజు అనే నన్ను మాత్రం ఎందుకు సాక్రిఫైస్ చేయమంటారు అని చెప్పేసి అధిష్టానాన్ని ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ.